ఒప్పుకోవాల్సిందే. కాబట్టి ఈ విధంగా భగవంతుడు ఖచ్చితంగా ఉన్నాడు. లేకపోతే ఇవన్నీ కూడా నియమంగా ఇట్లా జరగవు ఎక్కడా కూడా. అదేవిధంగా ఇంకొక చిన్న ఉదాహరణ. ఒక సంస్థ ఉన్నది. ఆ ఒక సంస్థలో రకరకాల విభాగాలు ఉంటాయి, రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్లో ఇంతమంది కావాలి, దీంట్లో ఇంతమంది ఉండాలి, దాంట్లో ఇంతమంది ఉండాలి. ఈ డిపార్ట్మెంట్కి ఒక హెడ్ ఉంటాడు, దానికి ఒక హెడ్ ఉంటాడు. వాళ్ళు అందరూ కూడా ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళందరిపైన ఒకడు ఉంటాడు. ఆ వీళ్ళందరిపైన ఒకడు ఉంటేనే అప్పుడు ఆ ఒకడు కూడా ఎలా ఉండాలి, వీళ్ళందరినీ నిగ్రహించేటటువంటి శక్తి కలిగేవాడు ఉండాలి, వీళ్ళందరినీ నడిపించేటటువంటి శక్తి ఉన్నవాడు, శక్తి సామర్థ్యాలు ఉన్నవాడుగా ఉండాలి. అటువంటి వాడు పైనుండి నడిపిస్తూ ఉంటే అప్పుడు ఈ కింద ఉండేవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వాడు ఒకడు ఉండాలి పైనందరికంటే. ఒకడు ఉన్నప్పుడు అప్పుడు కింద ఉండే వాళ్ళందరూ కూడా రోజు నియమంగా ఒకే విధంగా అందరూ కూడా పనిచేస్తారు. అంటే అక్కడ నియమాలు ఉంటాయి. ప్రతివాడు ఇప్పుడు రోజు పొద్దున్నే 9ంటికి అందరూ రావాలి, మళ్ళీ 5 వరకు అందరూ పనిచేయాలి, 9 నుంచి 5 వరకు పనిచేయాలి, నెలలో వారంలో ఇన్ని రోజులు పనిచేయాలి, ఇన్ని రోజులు సెలవు తీసుకోవాలి, ఇలా రకరకాల ఏర్పాట్లు ఉంటాయి. అందరూ కూడా తూచా తప్పకుండా ఇదే రకంగా చెయ్యాలి అని అంటే పైన ఒకడు నడిపించేటటువంటి వాడు ఉండాలి. ఆ నడిపించేటటువంటి వ్యక్తి కనుక ఎవరో లేకపోతే, అథవా ఉన్న వ్యక్తి సరిగ్గా పట్టించుకోకపోతే ఏమవుతుంది అంటే అందరూ కూడా ఒక 4 రోజులు వస్తారు, 9ంటికి వచ్చి వెళ్ళిపోతారు. 9ంటికి వస్తారు, 5 వరకు పనిచేస్తారు. తర్వాత